ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే అంతేనా? ఒక్కసారి జైలు పాలైతే మళ్లీ బయటకు రావటం కష్టమేనా? మద్యం కేసులో ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశమే లేదా? కేసుల మీద కేసులు వెంటాడుతున్నాయా? సత్యేంద్ర జైన్ 2 ఏళ్లు పూర్తయింది. మనీష్ సిసోడియా ఏడాది దాటింది. కల్వకుంట్ల కవిత 100 రోజులైంది. కేజ్రీవాల్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టించింది. ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయ్యారు. కొందరు అప్రూవర్స్గా మారారు. మరికొందరు తీహార్ జైల్లో ఉన్నారు. కొందరికి నెలలు పూర్తయ్యాయి, మరికొందరికి సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ బెయిల్ మాత్రం రాలేదు. నిందితుల తరపున న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం, సీబీఐ, ఈడీ న్యాయవాదుల అభ్యంతరాలు వ్యక్తం చేయడం, కోర్టు బెయిల్ తిరస్కరించడం రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్లో అప్రూవర్స్గా మారిన నిందితులందరికీ బెయిల్ మంజూరైందే. అయితే 2 ఏళ్ల క్రితం అరెస్టు అయిన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఏడాది క్రితం అరెస్టు అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిత్యం బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయి 100 రోజులు దాటింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో 2 రోజుల్లో సెంచరీ కొట్టబోతున్నారు. ముఖ్యమంత్రిగా తీహార్ జైలు నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్పై బయటకొచ్చాడు. ప్రచారం ముగిసిన తర్వాత తీహార్ జైల్లో లొంగిపోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ కమ్యూనికేషన్ వింగ్ సభ్యుడు విజయ్ నాయర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సౌత్ గ్రూప్ సభ్యులు మాగుంట రాఘవ్, అభిషేక్ బోయిన్పల్లి, గౌతమ్ మల్హోత్రా, ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు, వడ్డీ రిటైల్ అధినేత అమిత్ అరోరా, అరవింద్ గ్రూప్ ప్రమోటర్ పి శరత్చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, రికార్డ్ ఇండియా రీజనల్ హెడ్ వినోద్ బాబు, చౌరియట్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ రాజేష్ జోషి, రెస్టారెంట్ చైన్ అధిపతి దినేష్ అరోరా అరెస్ట్ అయ్యారు. వీరిలో మాగుంట రాఘవ్, పి శరత్చంద్రారెడ్డి, దినేష్ అరోరాతో పాటు పలువురు అప్రూవర్స్గా మారారు. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో కొందరికి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మరికొందరికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్ 2022 మేలో అరెస్ట్ అయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కవిత, మార్చి 21, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్న సత్యేంద్ర జైన్, ఏడాదిగా జైల్లో ఉంటున్న మనీష్ సిసోడియా తరపు లాయర్లు కోర్టులో తిరుగుతున్నారు. పిటిషన్ల మీద పిటిషన్స్ వేస్తున్నారు. బెయిల్కు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదుల అభ్యంతరం చెప్పడంతో న్యాయస్థానం బెయిల్ పిటిషన్స్ తిరస్కరిస్తోంది. నిందితుల కుటుంబ సభ్యులు, ఆప్ నేతలు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జైల్లో ఉన్నవారికి ఎప్పుడు బెయిల్ వస్తుందో, ఎప్పుడు జైలు నుంచి బయటకొస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆప్ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసేందుకు సీబీఐకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. తీహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కస్టడీ కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గతవారం తీర్పు వెల్లడించింది. అయితే ట్రయల్ కోర్టు తన వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ను నిలిపివేస్తూ తీర్పిచ్చింది. ఈడీ సమర్పించిన వివరాలు పరిగణలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని స్పష్టం చేసింది. బెయిల్పై విచారణ సమయంలో ఈడీ వాదనలకు తగిన అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే విధించాలన్న ఈడీ అభ్యర్థనను అనుమతిస్తున్నట్లుగా వెల్లడించింది. మరోవైపు స్టేన్ సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానాన్ని కోరారు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం అనుమతిచ్చింది. కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్ను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆప్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టులో ఎప్పుడు పిటిషన్ వేసేది తన న్యాయవాదుల బృందం నిర్ణయిస్తుందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మరోవైపు ఆప్ నేత అతిషి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీజేపీలో చేరకపోతే తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. తమ నివాసాల్లో త్వరలోనే ఈడీ దాడులు జరుగుతాయని, అనంతరం తమను అదుపులోకి తీసుకుంటారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ ఊహించిందన్న ఆమె ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవడాన్ని చూసి వారు భయపడ్డారని అన్నారు. త్వరలోనే తమకు సమన్లు జారీ చేస్తారని అతిశి ఆపై జైల్లో పెడతారని, అందర్నీ జైల్లో పెట్టినా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు అప్రూవర్స్గా మారారు? దర్యాప్తు సంస్థలు ఎన్ని కోట్ల ఆస్తులను జప్తు చేశాయి? ఈడీ కేసులో న్యాయస్థానం బెయిలిస్తే సిబిఐ ఎంటర్ అవుతోందా? లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా? దేశంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం. నిందితులు వరుసగా అరెస్ట్ అయ్యారు. అప్రూవర్లు జైలు నుంచి విడుదలయ్యారు. మరి వాళ్ళెప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతారు? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్లుగా మారిన వారందరికీ బెయిల్ వచ్చింది. తమ పరిస్థితి ఏంటని మిగిలిన నిందితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. బెయిల్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేస్తే ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులు నమోదు చేస్తుంది. ఈడీ కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత సిబిఐ కోర్టును ఆశ్రయిస్తోంది. తమకు కస్టడీ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో న్యాయస్థానం లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వడం, అధికారులు ప్రశ్నించడం జరుగుతూనే ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసేందుకు సిబిఐకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో సిబిఐ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. తీహాడ్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ను ఉదయం కోర్టు ముందుకు హాజరుపరిచారు. ఆయనను కస్టడీ కోరుతూ కోర్టుకు సిబిఐ దరఖాస్తు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో సత్యేందర్ జైన్కు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు పెట్టి జైలుకు పంపింది. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈడీ కేసులో జూలై 3 వరకు పొడిగించింది కోర్టు. సిబిఐ కేసులో ఈ నెల 7 వరకు పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7న ఆమెపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుండటంతో అప్పటి వరకు కవిత కస్టడీ పొడిగించింది. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 1100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 177 పేజీల అనుబంధ ఛార్జ్షీట్లో అక్రమ సంపాదన అంశాన్ని వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, చరణ్ ప్రీత్ సింగ్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మల పాత్రలను వివరించింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. ఎమ్మెల్సీ కవితను 32వ నిందితురాలుగా చూపింది. ఇప్పటి వరకు దర్యాప్తులో 1100 కోట్ల అక్రమార్జన కనిపించినా ప్రస్తుత ఛార్జ్షీట్లో 292.8 కోట్ల లావాదేవీల గురించి మాత్రమే పేర్కొన్నట్లుగా వెల్లడించింది. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన కుట్రలో ప్రధాన పాత్ర పోషించారని, 100 కోట్లను ముడుపుల రూపంలో ఆప్ నేతలకు చెల్లించారని ఈడీ వెల్లడించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో ఒప్పందం చేసుకుని పలువురు దళారులు, మధ్యవర్తుల ద్వారా సౌత్ గ్రూప్ తరపున వారికి ముడుపులు చెల్లించారని తెలిపింది. దాన్ని తిరిగి రాబట్టుకోవడంలో భాగంగా ఇండోస్పిరిట్ సంస్థ ద్వారా లాభాల రూపంలో 192.8 కోట్ల అక్రమంగా ఆర్జించారని కోర్టుకు తెలిపింది. అది నిజాయితీగా వచ్చిన సొమ్ముగా చూపే ప్రయత్నం చేశారని స్పష్టం చేసింది. ఇండోస్పిరిట్ సంస్థ నుంచి కవిత బంధువు మేఘా శరణ్ కు 2022 మార్చి నుంచి ఆగస్టు వరకు అందిన నిధులపై ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 3 కేసుల్లో 244 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ కోర్టుకు సమర్పించిన తాజా ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇందులో సమీర్ మహేంద్రు, ఇతరులకు చెందిన 76.54 కోట్ల విలువైన 295 ఆస్తులు, మనీష్ సిసోడియాకు చెందిన 52.24 కోట్ల విలువైన 35 ఆస్తులు, అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవులకు చెందిన 115.06 కోట్ల విలువైన 17 ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఇందులో సమీర్ మహేంద్రు, సిసోడియా ఆస్తుల అటాచ్మెంట్ను అడ్యుడికేటింగ్ అథారిటీ కూడా ఖరారు చేసినట్లుగా తెలిపింది. శరత్ చంద్రారెడ్డి, రాఘవుల ఆస్తుల అటాచ్మెంట్ కేసును మాత్రం అథారిటీలో దాఖలు చేయాల్సి ఉన్నట్లుగా వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ, ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా 14 ఫోన్లు ధ్వంసం చేసినట్లుగా ఆరోపించిన దర్యాప్తు సంస్థలు తనిఖీల ద్వారా సీజ్ చేసిన జాబితాలో ఆయన 5 ఫోన్లు తమ వద్దే ఉన్నట్లుగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది విచారణ చేసిన తర్వాత 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా ఎందుకు సంపాదించలేకపోయాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రధానమంత్రికి 1000 కోట్లు ఇచ్చామనంటే ఆయన్ను కూడా అరెస్టు చేస్తారా నిలదీశారు. 100 కోట్లు గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఆరోపించారని, గోవాలో తాము సేవలు పొందిన వ్యాపారులందరిపై దాడులు చేశారని కేజ్రీవాల్ అన్నారు. అన్ని చెక్ల ద్వారా చెల్లింపులు చేశామని, అన్ని లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించామని ఆప్ నేతలు స్పష్టం చేశారు. అక్కడ కూడా ఏమీ దొరకలేదని, ముడుపులు తీసుకుంటే డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 3 ఏళ్లుగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.
సీఎం కేజ్రీవాల్ అరెస్టుతోనే కేసు ఫైనల్ స్టేజ్కు వచ్చేసిందని భావించారు. కానీ ఈడీ వేస్తున్న అడుగులు, ఆప్ నేతలు చెప్తున్న మాటలు వింటుంటే లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విచారణలు, అరెస్టులుండే అవకాశం ఉంది అన్న చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ కు నోటీసులు ఇచ్చి విచారించింది ఈడీ. విజయ్ నాయర్ కు తన అధికారిక నివాసాన్ని షెల్టర్గా ఇచ్చారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంది. విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ ముడుపులు తీసుకుందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ. అయితే విజయ్ నాయర్ తనకు రిపోర్టు చేయరని, ఢిల్లీ మంత్రులు అతిషి, భరద్వాజ్ కు రిపోర్ట్ చేస్తారని విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లుగా ఈడీ కోర్టుకు వివరించింది. ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేస్తోంది. మద్యం పాలసీ విధానంలో మార్పులు, చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులిచ్చిందని పేర్కొంది. వాటిని 2022 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు, మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరుందని ఈడీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంగా నోట్లో చేర్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని, ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏంటి? ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం సమకూర్చేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారా? మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందా? ప్రైవేటు వ్యక్తులకు ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులకు అనుమతులు ఇచ్చిందా? కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున అక్రమ పెట్టుబడులొచ్చాయి. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు నివేదిక సమర్పించారు. ఈ పాలసీలో అవకతవకలతో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుచిత ప్రయోజనాలు చేకూర్చారని ఆరోపించారు. ఈ నివేదిక ఆధారంగా కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఈ క్రమంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా దాని ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్స్దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. మద్యం పాలసీలో లైసెన్స్ ఫీజు మినహాయించడం లేదంటే తగ్గించడం జరిగింది. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు 144.36 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై దర్యాప్తుకు సిఫార్సు చేసిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఉపసంహరించుకొని పాత విధానాన్ని పునరుద్ధరించింది. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40% ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100% ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీని వేసింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ మే 21, 2021న ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందించింది. దాదాపు 4 నెలలు పెండింగ్లో పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. దీంతో 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులు అప్పగించింది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత L1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా గతంలో 25 లక్షల కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్. దీంతో బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ, మద్యం షాపులు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు ఉంది. మద్యం ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ధరలను వారి ఇష్ట ప్రకారం పెంచుకునేలా అవకాశం కల్పించింది. లైసెన్సుల జారీ విషయంలో అపరిమిత డిస్కౌంట్లను కేజ్రీవాల్ సర్కార్ ఆఫర్ చేసింది.
ఈ వెసులుబాట్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 27% పెంచుతామని, అదనంగా 8,900 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఢిల్లీలో మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం జరిగేలా వ్యవహరించారు. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్లుగా సీబీఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలిచ్చినట్లుగా గుర్తించిన సీబీఐ మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్లుగా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారని, తద్వారా ఆ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని అంటున్నాయి. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి నిందితులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త, రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. సీబీఐ ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించడం, అమలు చేయడంలో రామచంద్ర పిళ్ళై కీలక పాత్ర పోషించారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్స్ కు అన్ని తానే వ్యవహరించేవారు. ఈ కంపెనీలో 32.5% షేర్ పిళ్ళైదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్రకు రామచంద్ర పిళ్ళై మధ్యవర్తిగా వ్యవహరించినట్లుగా సీబీఐ చెబుతోంది. విజయ్ నాయర్ కు పిళ్ళై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని, ఆ తర్వాత ఆ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్ నాయర్ చేరవేసేవారని సీబీఐ పేర్కొంది. సమీర్ మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బును విజయ్ నాయర్ కు రామచంద్ర పిళ్ళై పంపేవాడని సీబీఐ స్పష్టం చేసింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన 69 కోట్ల డబ్బులో 29 కోట్లు పిళ్ళై అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్కడా పైసా పెట్టుబడి పెట్టలేదు. కేవలం తన ఢిల్లీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి లాబింగ్ చేశారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారు. దీనికి ప్రతిఫలంగా కవితకు 199 కోట్లు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ. ఈ డబ్బును కవిత రకరకాల చోట్ల పెట్టుబడులుగా పెట్టారు. వీటి ఆధారంగానే ఈడీ, సీబీఐ దర్యాప్తును కొనసాగించి కవితకు ఉచ్చు బిగించాయని చెప్తున్నారు. కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి చెప్పిన వాంగ్మూలాలతో పాటు కవిత పెట్టిన పెట్టుబడుల ఆధారంగా కవితపై కేసు ఫ్రేమ్ చేశాయి దర్యాప్తు సంస్థలు. దీంతో పాటు కవిత తక్కువ కాలంలో పలు ఫోన్లు వాడడం, ఏకంగా 10 ఫోన్లలో డేటా డిలీట్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. తాను కడిగిన ముత్యంలా బయటపడతానని కవిత చెప్తున్నారు. కానీ బెయిల్ రావడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.